హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేనైతే కొన్ని ఆలు అయితే తీసుకున్నాను. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం పొడవుగా ఉండే ఆలు తీసుకుంటే చాలా వస్తుందనమాట. మనం కట్ చేసుకోవడానికి ఇంకా అవి షేప్ కూడా బాగుంటాయి. బట్ నాకు అది అవైలబుల్‌లో లేదు. సో, నార్మల్‌గా అయితే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే అవి వాష్ చేసుకున్న తర్వాత దాని పైనున్న తొక్కంతా పీల్ చేస్తున్నా. అలా ఆలు మొత్తం పీల్ చేసిన తర్వాత మనం మిడిల్‌కైతే కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి స్టిక్స్ టైప్‌లో కావాలి కదా! సో, అందుకని నేను ఇలా మిడిల్‌కి కట్ చేసుకుంటున్నాను. అండ్ మనకి కొంచెం దళసరిగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్‌కి బావుంటుందనమాట. మరీ పలుచగా అయితే విడిపోతాయి. సో, నేను ఇది సైజ్‌కి ఇలా డబుల్ డబుల్ పెట్టి కట్ చేసేస్తున్నా. నెక్స్ట్ కట్ చేసినవన్నీ నేను వాటర్‌లో అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సతీష్ గారు కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. అలా కట్ చేసిన ఆలు మొత్తం ఒక బౌల్‌కి వాటర్‌లో పెట్టుకొని ఒక 3, 4 టైమ్స్ వాష్ అయితే చేసుకోవాలి. అండ్ ఇవన్నీ నేను వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌కి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకోండి. అండ్ ఇవి కొంచెం వాటర్ బాగా మరిగే వరకు అంటే బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అలా మరిగిన వాటర్‌లో ఆలు అయితే అందులో మనం వేసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం ఒక 50% ఉడికే వరకు మనం ఇందులోనే ఉంచి ఉడికించాలన్నమాట. అండ్ అలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌కైతే వాటర్ మొత్తం వెళ్ళేలాగా తీసుకోవాలి. అలా మొత్తం ప్లేట్‌కి తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇది వేడిగా ఉంది కదా! ఇది మొత్తం చల్లగా అయ్యేంత వరకు దీన్ని మనం కొంచెం కూలింగ్‌గా ఉండే ప్రదేశంలో పెడితే బావుంటుంది. అండ్ మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం త్వరగా మనకి కూల్ అయిపోతుందనమాట. ఇది కొంచెం వేడిగా ఉంది కదా! సో, ఇలా నేనైతే 2 ప్లేట్స్‌కి తీసుకొని దాన్ని మొత్తం కూల్ అయ్యే వరకు ఉంచాను. అండ్ అవి మొత్తం కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ బంగాళదుంప ముక్కల్ని చల్లారబెట్టుకున్నాం కదా! సో, ఇవన్నీ ఒక ప్లేట్‌కి తీసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. అంటే ఫ్రైకి బావుంటుందనమాట. ఈ కార్న్ ఫ్లోర్ వేస్తే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. మంచి కలరిష్ కూడా వస్తుందనమాట. సో, నేను కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇవైతే నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది. సో, మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్‌ని అందులో అయితే వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ వీటిని 50% ఉడకబెట్టేసాం కదండీ! సో, ఇప్పుడు 30% మనం దీన్ని కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. సో, మనం ఈ 30% ఫ్రై అయిన పీసెస్‌ని మళ్ళీ ఒక ప్లేట్‌కి తీసుకుందాము. ఇలా మన దగ్గర ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మన దగ్గరున్న ఆలు ఫ్రై చేసిన తర్వాత అండ్ ఏవైతే ఫస్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అవి కొంచెం చల్లగా అవుతాయి కదా! సో, వాటిని మళ్ళీ రీఫ్రై చేయాలన్నమాట. మళ్ళీ ఆయిల్‌లో ముందుగా ఏదైతే నేను వేపి పక్కన పెట్టుకున్నానో సో, అది మళ్ళీ ఆయిల్‌లో వేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన 20% కూడా నేను బాగా మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మళ్ళీ ప్లేట్‌కి తీసుకుంటున్నాను నేను. అలా ఆలు మొత్తం మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్‌కి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ప్లేట్‌ని ఇలా పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కారం, ఇంకా కొంచెం మసాలా పౌడర్,
ఇవి బాగా 3 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మీదకి దీన్ని చల్లండి. ఇది బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి. మనందరం ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.